తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈసారి 28వ తారీఖు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి వస్తోంది. అయితే రకరకాల అంటే గ్రహణం అయితే ఉంది. మరి భారతదేశంలో ఉందా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న సార్. అలాగే గాయత్రి జయంతి, హయగ్రీవోత్పత్తి ఈ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు కాబట్టి అది శుక్రవారంతో కూడి వచ్చింది. మరి ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా సార్. ఇక్కడ ఏంటంటేనండి, రాఖీ పౌర్ణమి జనరల్గా ఏంటంటే రాఖీ అంటే అందరూ రక్షాబంధనం కట్టేస్తాం అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద తాంత్రిక ప్రక్రియ అండి. రాఖీ కట్టడం అనేటువంటి ఒక రక్ష పెట్టడం ఒక రక్షే. అంతేనా? దారిద్ర్యం తొలగిపోతుంది చెప్పాలంటే, కరెక్ట్గా కనుక వాళ్ళు ఒక సిస్టమేటిక్గా కనుక చేసుకోగలిగితే. ఎందుకంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దారిద్ర స్థానం ఏది చెప్పండి? 3వ స్థానం సార్. కరములు 3వ స్థానం. అక్కడ ఏం చేస్తున్నారు? ఒక పుష్పం లాంటిది, అంటే ఒక మంచి దాన్ని కడుతున్నారు. ఎవరు కడుతున్నారు? చెల్లెలు చెల్లెలు, అక్క కానీ. ఎంత థర్డ్ హౌస్, బాతృస్థానం. రిలేట్ అయింది కరెక్ట్ గా. బాత్రూమ్ ఎందుకు కట్టాలి? వేరే వాళ్ళతో కట్టించుకోవచ్చు కదా అంటే థర్డ్ హౌస్ రాఖీ. అట్లా అలా ఎవరైతే ఆ బాతృ సంబంధంగా, అందుకే చూడండి, థర్డ్ లార్డ్ ఇస్ ఇన్ థర్డ్ హౌస్ యోగం అంటారు. అవునా? థర్డ్ లార్డ్ ఇస్ ఇన్ 6th హౌస్ అంటే 3లో ఉన్న, 6లో ఉన్న, 10లో ఉన్న, 11లో ఉన్న యోగాన్ని ఇస్తుంది. అంటే పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉంటే పాప భావాధిపతులు మైనస్ అవుద్దంటారు. అందుకని వీళ్ళకు ఉండేటువంటి దారిద్రము, అదేవిధంగా 3వ స్థానంలో ధైర్యము, సాహసము, రక్షణ, ఇవన్నీ కూడా 3వ స్థానంలో ఉంటుంది. 4వ స్థానంలో కూడా రక్షణ ఉంటుంది. బట్ అంటే ఒక ధైర్య సాహసాలు, అంటే నువ్వు ఒక అన్నున్నాడు, ఒక చెల్లికి, లేకపోతే ఒక తమ్ముడు ఉన్నాడు, అక్కకి అనే ఒక ధైర్యం ఇచ్చేటువంటి ప్రక్రియ రాఖీ. అది స్త్రీమూర్తికి. అయితే పురుషుడికి ఏంటంటే దారిద్ర్య సంబంధించినటువంటి పోతుంది, తొలగిపోతుంది. అందుకే చూడండి, ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్నటువంటిది ఏదైనా అసలు తీసుకోకూడదు అంటారు. స్త్రీధనాన్ని ముట్టుకోకూడదు అంటారు. ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళదే. నువ్వు ఎన్ని కష్టాలైనా పడు. ఎందుకు అంటే వాళ్ళకి తీసుకోకూడదు అండి ఎప్పుడు కూడా. అది చాలా పెద్ద ఎఫెక్ట్. అది చాలా పెద్ద. స్త్రీకి సంబంధించిన తీసుకోకూడదు, ఇచ్చేసేయాలి. ఆడపడచ్చు అస్సలు పనికిరాదు. అయితే ఎప్పుడైనా సరే రాఖీ కట్టించుకునేటప్పుడు శుభ సంబంధించిన సమయంలో చేసుకుంటే మంచిది. అవిజిత్ ముహూర్తంలో కానీ, వర్జము లేని సమయంలో కానీ. ఇప్పుడు ఆ రోజు మనకి 28వ తేదీ వచ్చింది కదా, చూద్దామండి ఒకసారి. చెప్తారు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఉదయం 7:24 నుంచి 8:34 మధ్యలో కట్టుకోవడం మంచిదండి. అంత పొద్దున్నే 7:24 to 8:34 పొద్దున్నే చేసుకోవడం, ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. లేదు అంత పొద్దున్నే కుదరలేదు అనుకుందాం కాసేపు, అంటే ఏదో పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది, రకరకాలు ఉంటాయి కదా, అలా అనుకున్నప్పుడు మధ్యాహ్నం 12:15 నుంచి 12:42 మధ్యలో కట్టుకోవచ్చు. లేదా అప్పుడు కూడా కుదరలేదు, పొద్దున్న బయలుదేరితే సాయంత్రానికి వెళ్తామండి ఆ ఊరికి, మళ్ళీ నైట్ అక్కడ పొద్దున్న బయలుదేరొస్తాం, కొన్ని ట్రావెలింగ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది. అలా ఉన్నప్పుడు ఒకవేళ రాత్రి సమయంలో వీళ్ళు కనుక కట్టుకోవాలి అనుకున్నారనుకోండి, ఉదాహరణకి రాత్రి 7:43 నుంచి 9:23 మధ్యలో కూడా కట్టుకోవచ్చు. ఇది మంచిది చెప్పాలంటే. చాలా కట్టుకుని ఖచ్చితంగా తోబుట్టువుల దరిద్రం పోవాలి అని అనుకోవడం ఆడపడుచుల యొక్క. తోబుట్టుకి ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మన జాతచక్రంలో యోగం అనేటువంటిది మీ రిలేషన్స్ తో సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, కొంతమందికి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఫైనాన్షియల్ కలిసి వస్తుంది. అవును సార్. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అవును. కొంతమందికి తండ్రి యొక్క ప్రాపర్టీ మూలంగానో, లేకపోతే తండ్రి యొక్క వృత్తిని కంటిన్యూ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. అంటే ఏంటి, వాళ్ళ ధనయోగాలు తల్లి, తండ్రి, భార్య, పిల్లలతో కనెక్టివిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక రక్షణ ఇస్తున్నాము ఒక తోబుట్టుకి అన్నప్పుడు అది కూడా ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. రక్షణ ఇవ్వటం లేదు అన్నప్పుడు అదొక అవయోగాన్ని క్రియేట్ చేస్తుంది. రాఖీ కట్టుకోవడం ఒక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే వచ్చింది సాంప్రదాయం. అందుకే వచ్చింది సాంప్రదాయం. అంటే మన సాంప్రదాయాల వెనుకాతల జ్యోతిష్ శాస్త్ర సంబంధంగా ఒక యోగం దాగి ఉంది. ఇందుకే ఆ రోజు గ్రహణం ఉందా సార్ భారతదేశంలో? మనకైతే లేదు కదా, బయట దేశాల్లో ఉంది. సో డోంట్ వరీ. ఆ సమయంలో ఎవరైనా జపం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, తప్పేం కాదు. పొద్దున్న 7 గంటల నుంచి 12:30 మధ్యలో ఉంది. కూర్చొని జపం చేసుకోండి, ఒక వేరేట్లు ఫలితం వస్తుంది, పునశ్చరణ ఫలితం వస్తుంది, బాగుంటుంది. ఓకే, అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
పౌర్ణమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించిన ఆ రోజు గాయత్రి జయంతి కాబట్టి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. అంటే ఆ రోజు ఈ అక్షరాభ్యాసాలు లాంటివి చేయించుకోవచ్చా సార్? అక్షరాభ్యాసము గాయత్రి జయంతి రోజు కంటే కూడా ఎప్పుడైనా పంచమి షష్ఠి మంచిదండి. ఎప్పుడు కూడా ఈ మూలా షష్ఠి నక్షత్రంతో విద్య కూడిన. అంటూ ఉంటారు. మ్మ్. మూలా నక్షత్రంలో చేయించుకోవడం మంచిది. మ్మ్. గాయత్రి జయంతి ఉంది కాబట్టి ఎలాగో మనకి గ్రహణ సమయం కూడా పొద్దునుంది కాబట్టి జపం చేసుకోవడం మంచిది. గాయత్రి జపం చేసుకోవడం మంచిది. మ్మ్. గాయత్రి అంటే ఏంటంటే మనకి ప్రచోదయాలు అంటాం. అందుకే అంటే మ్మ్. మన ఆలోచన విధానాన్ని మ్మ్. మనం ఇంకా అభివృద్ధికరంగా ఇంకా చాలా చక్కగా ఆలోచించేటువంటి విధానాన్ని పెంపొందించుకోవడమే గాయత్రి చెప్పాలంటే. మ్మ్. సూర్యకిరణాలే గాయత్రి అంటూ ఉంటారు అవును. కదా. సో అలా చేసుకోవచ్చు. కానీ నాకెందుకో అంటే గ్రహణం ఉంది కదా మన దేశంలో, లేకపోయినా ఎందుకు దాన్ని అంతా మ్మ్. ప్రిఫర్ చేయడము అనే ఇది ఉంది మీ నాకు. ఉద్దేశం అది. ఓకే సార్. అయితే హయగ్రీవ ఉత్పత్తి కూడా ఆ రోజునే శ్రావణ పౌర్ణమి రోజే అన్ని జరుగుతుంది ఒకటేసారి వచ్చినట్టున్నాయి. గాయత్రి చంద్రగ్రహణం అన్ని కలగలిపిన కూర ఇది. సో మరి ఆ హయగ్రీవుడి గురించి కూడా 2 మాటలు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మ్మ్. వాళ్ళకి ఎడ్యుకేషన్లో మ్మ్. ఎప్పుడైనా ఎడ్యుకేషన్లో గనక మ్మ్. 2 విషయాలు ఉంటాయి. ఒకటి వాడికి చదువు అనేది ఇష్టం లేకపోవడం, మ్మ్. లేదా వాళ్ళకి చదివింది గుర్తుండకపోవడం. మ్మ్. చదువు అనేదే ఇష్టం లేదు, చదువులో ఏదో ఆటంకాలు వస్తున్నాయంటే 4వ భావం పాడవుతుంది. మ్మ్. పంచమ భావం పాడైతే 24 గంటలు పుస్తకం పట్టుకొని చదివిన వాళ్ళకి ఒక్క ముక్కే కాదు, బట్టి పట్టాలి. అర్థం కాదు, విషయం అర్థం కాదు. పంచమం పాడైతే కనుక అయ్యో. అనాలిసిస్ ఉండదు. మక్కికి ఏదో మక్కి. మక్కి అట్లా దింపేయడం తప్పితే అనాలిసిస్ ఉండవు వాళ్ళకి. మ్మ్. మ్మ్. అర్థం చేసుకుని దాన్ని ఎలాగ ఆన్సర్ చేయాలని తెలియదు పంచమం పాడైతే. అయ్యో. మ్మ్. అలాంటప్పుడు మీకు హయగ్రీవ స్తోత్రం చక్కగా కలిసి వస్తుంది. పిల్లలకు గనక ఏమంటే మా పిల్లవాళ్ళు చదవట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాను, ఏమంటే రోజు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దీన్ని ఒక 10 నిమిషాలు చేయమనండి రోజు. హయగ్రీవ జయంతి వచ్చినప్పుడు అదేవిధంగా గురువారాలు యాలకులు ఉంటాయి. 11 యాలకులు కానీ 21 యాలకులు కానీ దండగా గుచ్చి హయగ్రీవ స్వామికి దండ వేయండి. పిల్లలతో వేయించండి, మార్పు వస్తుంది ఖచ్చితంగా. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. అలాగే ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో కూడా పడమర గోడకి పడమర నైరుత్యో హృదయ విద్యాభ్యాస మందిరం శ్లోకం వాస్తుపరంగా బుక్స్ అక్కడ పెట్టించి, కొంతమంది పిల్లలకి కుదురుగా కూర్చోలేరు, అలాంటప్పుడు అక్కడ నంది బొమ్మ పెట్టించినట్లయితే వాస్తుపరంగా కూడా ఖచ్చితంగా. అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకో, ఇది నైరుతి బెడ్రూమ్. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. మ్మ్. ఈ పడమర గోడకి పెట్టాలి నైరుతి బెడ్రూమ్ లో. అంతే. పడమర నైరుతి అవుతుంది. పడమర నైరుతి ఇంగ్లీష్ లో ఏమొస్తుంది సార్ అది? వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. వెస్ట్ సౌత్ వెస్ట్. West, కంపాస్ లో south, మీరు చూసుకుంటే వెస్ట్ సుగ్రీవ్ అనే పదం ఉంటుంది. ఆ సుగ్రీవ్ అనే పదానికి ఉండే లక్షణం ఏంటంటే హా. మనం చదివే చదువులో సారాంశం అంటే ఎసెన్స్ అర్థమయ్యేలా చేస్తుంది. ఓకే. అద్భుతం సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. అన్ని విధాలుగా చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి రోజు మన ఎగ్జాక్ట్. వాళ్ళందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.